ఏమిటి గాలిపటం ఇవ్వాలా? చచ్చిన ఇవ్వను. పూజ చేసిన వాడితే సంభావన, పట్టుకున్న వాడితే పతంగి. అరే ఓ శాస్త్రి గారు ఒక్కసారి కిందికి చూడండి సార్. నేను చూడండి, కిందకి చూసే అలవాటు మా వంశంలోనే లేదు. పుట్టిన దగ్గర నుంచి పైకి చుట్టమే. ఒరే నాయన, అద్భుతమైన గాలిపటం దొరికిందిరా. ఒరే ఈ పంతులు పడి చచ్చిపోతే నాకు యాదమ్మకి పెళ్లి ఎవరు చేస్తారా? ఎద్దంత తండ్రిని ఎదురుగా పెట్టుకుని అమ్మా అని గావు కాక పెడతావుట్రా నిష్ఠదరిద్రుడా. చివరి చూపేమిట్రా? ఆ కీచు కంట వాడు కింద చూడమంటాడు, నువ్వేమో చివరి చూపంటావు. మీకేమైనా దయాలు పెట్టి బాధపడుతున్నారా? మీ మొహాలు మండ. పదంగా కిందికి చూడవా. ఏమిటి పక్క నుంచి రావాల్సిన శబ్దం కింద నుంచి వస్తుంది? ఏమిట్రా ఈ పొజిషన్ లో నేను గాలిపటం పట్టుకోవాలా? ఒరే దరిద్రుడా, ఇప్పుడు నేను గాలిపటం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే యమధర్మరాజు నా కంఠం పట్టుకుంటాడ్రా. అమ్మో ఒరే, పొద్దుటి నుంచి నన్ను గాలిపటం అని గాల్లో నిలబెట్టావు కదరా. అయ్యో నాయనో. ఎరా పంతులు గారు పోతారంటావా? పడితే ఖచ్చితంగా పోతాడా. పంతులు అయ్యో అయ్యో. శాస్త్రులు గారు మీరేం పరేషాన్ అవ్వద్దు సార్. పరేషాన్ వద్దా? నిన్ను గోతులో పెట్ట. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడరా తెలుస్తుంది. ఒరే ఇప్పటికే గోచుడిపోయినట్టుందిరా. ముందా పని చెప్పండి చెప్తాను. ఎందుకురా పంచి ఉడదీయటం? నేనంటే ఉందిలే బాయ్, పంచెందుకు ఉడదీయటం? పంచోడి తీసి పైపు కట్టి దాన్ని నొట్టుకురికి ఎందుకు వచ్చాయి? పంచె తీసి కిందకి రావాలా? ఒరే నేను మంత్రాలు చదువుకుని బతికాను గాని సర్కస్ లో ఎప్పుడు పనిచేయలేదు రా దరిద్రుడా. నేను కిందకి దిగానంటే చచ్చిపోతాను. అమ్మో బాబోయ్. పంతులో కంగారు పడకుండా మెల్లిగా పక్కొచ్చాయి. నాకు పొద్దున్నే యమగండ ఉందన్న సంగతి పంచాంగంలో కూడా లేదురా నాయనో. రెడ్డి గారింట్లో బంగారం లాంటి సంబంధం ఒప్పుకున్నాను. ఘనంగా 1116 ఇచ్చేవారు. వెదవ 10 రూపాయల గాలిపటానికి కక్కుర్తిపడి నా ప్రాణాలు గాల్లోనే ఉండేట్టు చేసుకున్నాను. దేవుడో ఓరి నాయనో. అయ్యో పంతులు గారు, మేము పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి అక్షింతలేస్తే 10,000 ఇస్తాం. 10,000. 10,000? వచ్చేస్తున్నా. శతమానం భవతి శత ఆయుష్ జయవేంద్ర హే ప్రతిష్టతి. పెళ్లి మంత్రాలు సగం ఆపకూడదంటే అరిష్టం. మా ఇద్దరిది అసలైన పెళ్లి కాదు. ఏంటి అసలైన పెళ్లి కాదా? అలా చెప్పకపోతే నువ్వు రాకపోతే సచ్చివాడి. ఒకసారి కింద చూడు.